అనర్హులకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని అంటూ ఆందోళన చేపట్టారు గ్రామస్తులు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం మంచరామి గ్రామంలో ప్రజాపాలన గ్రామసభ రసాబసాగా జరిగింది. లబ్ధిదారులకు సంబంధించిన పేర్లను సభలో చదివి వినిపించడంతో కొంతమంది గ్రామసభను అడ్డుకున్నారు. అనర్హులకు ప్రభుత్వ పథకాలు ఎలా మంజూరు చేస్తున్నారంటూ అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఎస్ఐ శ్రావణ్ కుమార్ గ్రామస్తులకు సర్ది చెప్పారు. తిరిగి దరఖాస్తు చేసుకోవాలని వారిని సముదాయించారు. అధికారులు అర్హులకు పథకాలు వర్తించకుండా చేస్తున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే తాజా మాజీ సర్పంచ్ నగునూరి రాజమల్లుకు ఇంద్రమ్మ ఇల్లు లిస్టులో రావడంతో గ్రామస్తులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండ్లు లేని నిరుపేదలకు కాకుండా ఒక సర్పంచ్కు ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వటం ఏంటని అధికారులను నిలదీశారు. అయితే తాజా మాజీ సర్పంచ్ నగునూరి రాజమల్లు మాత్రం నేను ఇంద్రమ్మ ఇంటికి ఎలాంటి దరఖాస్తు చేసుకోలేదని సభలో చెప్పారు. లబ్ధి పొందని వారు తిరిగి దరఖాస్తు చేసుకోవాలని అధికారులు మైక్లో అనౌన్స్ చేయడంతో మళ్లీ దరఖాస్తు చేసుకున్నారు. గ్రామ సర్పంచ్ చేత ఆయన 50 ఎకరాల భూస్వామి సార్ 50 ఎకరాల భూస్వామి తెలియదు ఏం లేదు. ఆయన పేరు వచ్చింది, నాకు ఒక గుంట భూమి లేదు, నాది రాలేదు. మా వానికి 5 నిమిషాలు ఆప చెప్తాను. వాళ్ళు ఒక లెటర్ రాసి ఇవ్వమంటారు, వాళ్ళ నాకు క్యాండిడేట్కి అది రాసి ఇవ్వమంటారు. మేము ఆబ్జెక్షన్ చేస్తారేమో అవసరం లేదు. నా రిక్వైర్మెంట్ స్పెషల్ ఆఫీసర్ మీరు ఎప్పుడైతే స్పెషల్ ఆఫీసర్ గారు మీరు ఎప్పుడైతే ఏం చేశారు గ్రామానికి సర్పంచ్ కి పేరు వచ్చింది. మామూలుగా వ్యక్తులకు ఒక 4 ఇల్లు లేదు, నాకు కూడా భూమి కూడా నాకు ఇల్లు రాలే, నాకు మంజూరు రాలే, పేరు లిస్టులు రాలే. ఆయన సర్పంచ్, ఆయన 5 టర్ములు 6 టర్ములు చేసిన సర్పంచ్, పేరు వచ్చింది ముందటుంటాను మాదేమో రాలే. 5 సార్లు సర్పంచ్ నేను, నాకు ఇల్లు ఎట్లా వచ్చింది అంటాడు. ఎట్లా వచ్చింది, నేను దరఖాస్తు పెట్టుకోలేదు, నాకు దానికి సంబంధం లేదు. ఇప్పుడు నా గత ప్రభుత్వంలో దళిత బంధు కోసం లంచాలు ఇచ్చినట్లు ఇందిరమ్మ ఇండ్ల కోసం డబ్బులు ఇస్తే సహించేది లేదన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపాలిటీలోని పూసాల ప్రభుత్వ పాఠశాలలో 13, 14 వార్డులకు సంబంధించిన ప్రజాపాలన గ్రామసభ వార్డు కౌన్సిలర్ గుర్రాల శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించగా ఈ కార్యక్రమానికి పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు, మున్సిపల్ చైర్పర్సన్ గాజుల లక్ష్మీ రాజమల్లు, స్థానిక నేతలు, అధికారులు హాజరయ్యారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు పథకాలు అందించడంలో పూర్తిగా విఫలమైందని, ఏ ఒక్కరికి కూడా రేషన్ కార్డు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే విజయరమణారావు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందే విధంగా చూస్తామన్నారు. ఇంద్రమ్మ ఇండ్ల మంజూరులో ఎవరికీ లంచాలు ఇవ్వద్దని, తీసుకున్న వారితో పాటు ఇచ్చిన వారిది కూడా ముమ్మాటికి తప్పేనన్నారు. ఇంద్రమ్మ ఇండ్ల విషయంలో అక్రమాలకు పాల్పడితే ఇండ్లు ఇచ్చే ప్రసక్తే లేదన్నారు. గ్రామసభలో అర్హులైన వారి పేరు లిస్టులో లేకపోతే తిరిగి దరఖాస్తు చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. దాదాపు మన పూసాల గ్రామంలో 80% లోపంతో కార్డు రానోళ్ళున్నా మీరు ఇక్కడ అధికారులు ఉంటారు, వాళ్లకు దరఖాస్తు ఇవ్వండి. ఈ కార్డులతో పాటే ఆ కార్డు కూడా వస్తుంది. ఎవరైనా ఎలిజిబుల్ ఉండి లబ్ధిదారులుగా ఉండి కార్డు మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు దరఖాస్తు పెట్టుకోండి, మీకు ప్రభుత్వం కార్డులు ఇస్తుంది. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి పేదవాళ్లకు తెల్ల రేషన్ కార్డు ఇవ్వాలనేది ప్రభుత్వ ఉద్దేశం. 14వ వార్డుల 91 కార్డులు ఇంకా కూడా రాని వాళ్ళు ఎవరున్నా కూడా మీరు ఇవ్వండి. 100% ప్రభుత్వం ఒక ఉద్యోగస్తులకు రిటైర్డ్ అయిన ఉద్యోగులు తప్ప అందరికీ ప్రభుత్వం కార్డు ఇస్తుంది. కార్డు పాతవి కూడా ఇవి కార్డులు తీసేయి, వాళ్ళు వీళ్ళు లేచిన వాళ్ళు ఎవరినో చెప్తారు అటుగానే అవి పోతే ఇవి పాత అట్లే ఉండగా ఇవాళ ప్రభుత్వం మీకు కొత్త కార్డులు ఇచ్చింది. ఏ కార్డు కూడా తీసేయరు, ఏ కార్డు కూడా పోదు, అన్ని కార్డులు ఉండగానే మళ్ళీ కొత్త కార్డులు ఇవాళ ఇవ్వడం జరిగింది. ఉగాది పండుగ నుండి ప్రతి పేదవాళ్లకు
ఇప్పుడు ఎట్లయితే దొడ్డు బియ్యం 6 కిలోలు వస్తూ ఉన్నాయో ప్రతి పేదవాళ్లకు మనిషికి 6 కిలోల సన్న బియ్యం చొప్పున ప్రభుత్వం ఇవ్వబోతా ఉంది. ఆనాడు రైతు బంధు ఇస్తే రైతు భరోసా కింద 1000 రూపాయలు పెంచి 6000 ఇస్తూ ఉన్నాం. మరి దాంతోపాటు మొన్న కూడా మీరు చూసిన వర్షాకాలం పంట సన్నవడ్లు పెట్టుకున్నటువంటి ప్రతి పేదవాళ్లకు ఎవరైతే సన్నవడ్లు పెట్టుకున్నారో వాళ్ళందరికీ కూడా ప్రతి రైతుకు ఇవాళ క్వింటాలకు 500 బోనస్ ఇచ్చింది ప్రభుత్వం. ఏ ఒక్క వ్యక్తి కన్నా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఏ ఒక్కరికన్నా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా? అల్లుడు ఎక్కడా, బిడ్డ ఎక్కడా, కొడుకు ఎక్కడా, కోడలు ఎక్కడా, ఏమి ఇల్లు దిక్కుమాల ఇల్లు డబ్బంతున్నాను. ఎవరైతే పేదలు ఉన్నారో గుడిసెలు ఉండేటువంటి పేదలు వాళ్ళతో పాటు రేకులు మీద కవర్లు కప్పుకున్నటువంటి పేదలకు, అసలే ఇల్లు లేని పేదలకు 100% ఈ ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి తీరుతుంది. ప్రతి పేదవాళ్ళకు 5 లక్షల ఇల్లు ఇస్తుంది. 4 సంవత్సరాలలో మన నియోజకవర్గానికి 14,000 ఇళ్ళు వస్తాయి. ఎందుకంటే పేద ప్రభుత్వం చూసినాం, ఒక్క దళిత బంధు వస్తే 10 మంది దగ్గర వసూలు చేసిన డబ్బులు. అది ఎలక్షన్లకు వచ్చే వరకు ఏమైంది? అది మా ఊళ్ళో అందరూ అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. కానీ ఇచ్చేటోళ్ళు కూడా ఇవ్వద్దు అనేది నా విజ్ఞప్తి. అటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నా మీరు ఇస్తే 4 ఏళ్ళు మీ ఇల్లు మీకు ఇల్లు రాదు. దాని పైసలు ఇస్తే ఇల్లు అత్తరాగిట భ్రమపడారు. ఎవరు పైసలు ఇచ్చినా ఇచ్చిన వాళ్ళది కూడా తప్పే. డబ్బులు మీరు అటువంటి ఇస్తే ఇచ్చిన వాళ్ళది కూడా తప్పే. ఎవరు కూడా రూపాయి ఇవ్వద్దు. ఇవ్వకుండా ఉంటేనే మీకు ఇల్లు వస్తుంది. నిజమైన లబ్ధిదారుకి 100% ఇల్లు ఇప్పించే బాధ్యత మాది. గ్రామ యువతి యువకులు ఉన్న ఊరు కన్న తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావడం గర్వంగా ఉందన్నారు గరేపల్లి మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడు కుందేళ్ల శ్రీనివాస్. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గరేపల్లి గ్రామానికి చెందిన పసిడ్ల సహస్ర ఆఫ్రికాలోని కిలిమంజారో పర్వతారోహణ విజయవంతంగా పూర్తి చేసుకుని స్వగ్రామానికి చేరుకున్న సందర్భంగా ఆమెకు స్వాగతం పలికి తల్లిదండ్రులతో పాటు ఆమెను ఘనంగా సన్మానించారు. అంతేకాదు గరేపల్లి గ్రామానికి చెందిన యువకులు పలు క్రీడల్లో విజేతలుగా నిలిచినందుకు గాను ముదిరాజుకుల పెద్దలు శాల్వాతో సన్మానించారు. ఆఫ్రికాలోని కిలిమంజారో పర్వతారోహణ విజయవంతంగా పూర్తి చేసుకొని నిన్న మా స్వగ్రామానికి పసిడ్ల సహస్ర వాళ్ళ తల్లిదండ్రులు జయ రాజుగారి మా ఊరు గ్రామ పెద్దలు మరియు సంఘ సభ్యులందరూ కూడా పెద్ద ఎత్తున రిసీవ్ చేసుకోవడం జరిగినది. మరి అలాగే వారు ఇంత అండర్ 16లో కిలిమంజారోని పర్వతారోహణను సాధించడం అంటే మరి నాటే జోకు. దీనికి సంబంధించిన మా మల్కాజిగిరి ఎంపీ గారు ఈటల రాజేందర్ గారు కూడా వారి కృషి ఎంతగానో ఉన్నది. మరి వారి తల్లిదండ్రులు కూడా ఎప్పటి నుంచో వారి పాపను ప్రోత్సహించడం జరిగినది. వారికి నిజంగా మా సంఘ పక్షాన కృతజ్ఞతలు. డిఫెంట్ అకాడమీలో తగ్గాఫర్ 4వ స్థానంలో నిలిచినందుకు మరి మా ముదిరాజ్ సంఘ సభ్యులు మరి అలాగే మా గ్రామ యువకులు 4వ స్థానంలో సాధించినందుకు వారికి శుభాకాంక్షలు. మరి అలాగే ముదిరాజ్ సంబంధించిన కుందేళ్ల చరణ్ వారు కూడా స్టేట్ లెవెల్లో వాలీబాల్లో ముందంజ ఉన్నాడు. కాబట్టి వారికి ఇంకా ముందు స్పోర్ట్స్ కోటాలో ఎన్నో విజయవంతంగా పూర్తి చేసి ఎన్నో స్పోర్ట్స్ నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్లో ఆడాలని చెప్పేసి మా సంఘ తరపున నేను కోరడం జరిగింది. మేమందరం కూడా పూర్తిగా హర్షం వ్యక్తం చేయడం జరుగుతూ ఉన్నది.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే సంక్షేమ పథకాలతో తెలంగాణ రాష్ట్రం ముందుకు సాగుతోందన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామరావు. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో అధికారులు ప్రజాపాలన గ్రామ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామరావు హాజరయ్యారు. ముందుగా గ్రామ సభకు విచ్చేసిన ఎమ్మెల్యేకు నాయకులు అధికారులు పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు. అనంతరం అధికారులు 4 పథకాల లబ్ధిదారుల పేర్లను సభలో వినిపించారు. గత 10 సంవత్సరాలుగా రేషన్ కార్డులు రాక ప్రజలందరికీ ఎంతో ఇబ్బంది పడ్డారని, ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి రేషన్ కార్డులు లేని వారందరికీ కార్డులు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. ఇల్లు లేని వారికి సొంత భూమి ఉంటే 5 లక్షలు ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు కట్టించడం జరుగుతుందని అన్నారు. మండల కేంద్రంలో ఉన్న 278 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఇక్కడ ఇల్లు లేని వారందరికీ ఇవ్వడం జరుగుతుందని ఎమ్మెల్యే అన్నారు. నియోజకవర్గానికి ప్రతి సంవత్సరానికి 3500 ఇండ్లు మంజూరు కావడం జరుగుతుందని, 4 సంవత్సరాలుగా దశల వారీగా ఇండ్లు లేని వారందరికీ ఇందిరమ్మ ఇల్లు అందిస్తామన్నారు. టేల్యాండ్ ప్రాంతాలకు సాగునీరు అందించేందుకు నాతో పాటు మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్ కష్టపడుతున్నాడని, టేల్యాండ్ ప్రాంతానికి సాగునీరు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు ఎమ్మెల్యే విజయరామరావు. ಇಲ್ಲ గ్రామ సభలు పెట్టి మరి ఏదైతే ఒక రేషన్ కార్డు రావాలంటే 10 సంవత్సరాలు మీ కళ్ళు కాసే విధంగా ఎదురు చూసినా ఏ ఒక్క లబ్ధిదారునికి రేషన్ కార్డు రాలేదు. ఈ రాష్ట్రంలో ఎన్ని లక్షల మంది రేషన్ కార్డు లేనటువంటి పేదలున్నా ప్రతి పేదవానికి రేషన్ కార్డు ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి మన ప్రభుత్వం, మీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకొని ఇవాళ ఏదో అక్కడ నుంచి కార్డులు పంపి మీకు ఇచ్చే కార్యక్రమం కాదు. ఇవాళ గ్రామ సభలలో ఇప్పుడే రేషన్ కార్డులు ఇస్తారు. దాదాపు 306 మందికి ఇవాళ మన శ్రీరాంపూర్ మండల కేంద్రంలో, మన శ్రీరాంపూర్ గ్రామంలో రేషన్ కార్డు వచ్చినాయి. ప్రతి పేదవానికి 100% డబుల్ బెడ్రూమ్ ఇచ్చే ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మీరు ఎవరు కూడా హైరాణ అవసరం అవసరం లేదు, ఎవరు కూడా టెన్షన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ పార్టీ ఆ పార్టీ వీళ్ళు వాళ్ళు అనేది ఏం లేదు. లబ్ధిదారులు ఎవరైనా నిరుపేదలు ఉంటే 100% ఇల్లు ఇప్పించే బాధ్యత నాది. శ్రీరాంపూర్లో గుండె భూమి లేకుండా ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరి అలా నిజంగా పేదవాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరికీ ఆ ఇళ్లలో ఇప్పించే ప్రయత్నం చేద్దాం. ఇల్లు కూడా ఒకటేసారి రావు, 4 విడతలలో అట్లా ఉంటాయి. 4 విడతల సంవత్సరానికి 3500 ఇల్లు మన నియోజకవర్గానికి అట్లా ఉంటాయి. ఆ ప్రకారంగా రేషన్ ప్రకారంగా మన శ్రీరాంపూర్ మండల కేంద్రానికి కూడా తప్పకుండా బయట ఇచ్చేదానికన్నా మన మండల కేంద్రాన్ని ఇంకా 10-20 ఇళ్ళు ఎక్కువనే సాధించి అందరికి వచ్చే విధంగా చూసే ప్రయత్నం చేస్తాం. రేవంత్ రెడ్డి గారు గొప్ప నిర్ణయం తీసుకొని మరి వాళ్ళ ప్రతి పేద కుటుంబానికి నెలకు 1000 రూపాయలు చొప్పున, సంవత్సరానికి 12,000 రూపాయలు. ఒక్కసారి 6,000 సారిగా మళ్ళీ 6 నెలలు వెనక మళ్ళీ 6,000 రూపాయలు ఏకకాలంలో ఆ లబ్ధిదారుల అకౌంట్ వేసే విధంగా మరి ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుని ఈ 26వ తారీఖు నుంచి వాళ్ళ అకౌంట్లలో కూడా డబ్బులు పడతాయి. 6,000 పెంచి మరి వాళ్ళ 26వ తారీఖు నుంచి ప్రతి రైతుకు సాగు భూమి యోగ్యంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతుకు ఇవాళ 6,000 రూపాయలు ఇవ్వడానికి ప్రభుత్వం ఇస్తా ఉంది.